అసలు ఓఆర్ఎస్ని ఎలా చూస్ చేసుకోవాలి మనం? వేటిని అవాయిడ్ చేయాలి ఓఆర్ఎస్ కొనేప్పుడు? సో ఇండియాలో డయేరియా ఇస్ ద థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్స్ అండి. అండర్ 5 years 13% ఆఫ్ ద కేసెస్ మార్టాలిటీకి డయేరియా ఇస్ ద కాజ్. ఓకే. WHO, యూనిసెఫ్ ఒక ఓఆర్ఎస్ రికమెండేషన్ ఇచ్చింది, లో ఆస్మోలారిటీ ఓఆర్ఎస్. అదేంటంటే 245 మిల్లీ ఆస్మోల్స్ పర్ లీటర్ అనేది ఉండాలి. ఈ ఓఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డయేరియా మెయిన్ ట్రీట్మెంట్ ఓఆర్ఎస్, ప్రోబయోటిక్స్ అండ్ జింక్ అండి. సో ఓఆర్ఎస్ అనేది లో ఆస్మోలారిటీ అనేది 2004 నుంచి స్టార్ట్ అయింది. దీన్నే ఐఏపీ కూడా అడాప్ట్ చేసుకుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది అడాప్ట్ చేసుకొని అందరు ఏజెస్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ డయేరియా లో ఆస్మోలారిటీ ఓఆర్ఎస్ 245 మిల్లీ ఆస్మోల్స్ పర్ లీటర్ మాత్రమే ఉండాలని చెప్పారు. ఇది మనకి కమర్షియలీ అవైలబుల్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడు తీసుకున్నా ఆ లేబుల్ మీరు క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. WHO అప్రూవ్డ్ ఫార్ములా అని ఉన్నది మాత్రమే తీసుకోవాలన్నమాట. జనరల్ గా వేరే వాటి మీద కూడా WHO అప్రూవ్డ్ అంటే లేదు, ఉండదు. అది ఇట్స్ నాట్ రైట్, దే కెనాట్ కీప్ ఇట్ లైక్ దట్. సో కంపల్సరీ ఉంటుంది. ఏదైతే ఆ ఫార్ములా ఫాలో అవుతుందో